హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు హన్ను గీతు వరల్డ్ కిచెన్లో ఒక అద్భుతమైన మసాలా టీని ఏ విధంగా పెట్టుకోవాలో, ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా పౌడర్ తయారు చేసుకోవాలో మీకు క్లియర్గా చూపించబోతున్నాను. యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్లో ఒకరు ఈ మసాలా టీ రెసిపీని చూపించమని అడిగారు. వారి కోసం ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఏదైనా మసాలా టీ తాగాలనిపిస్తే బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరే చాలా అద్భుతంగా టీని తయారు చేసుకోవచ్చు. మన డైలీ లైఫ్లో ఈ టీకున్న ఇంపార్టెన్స్ ఇంకో దానికి లేదేమో అంటే ఆశ్చర్యం లేదు. హెడేక్గా ఉంటే టీ, చుట్టాలు వస్తున్నారా టీ, వర్క్ స్ట్రెయిన్ ఎక్కువ ఉందా టీ, రైనీ సీజన్ వచ్చిందా టీ, ఫంక్షన్లా టీ. ఇక ప్రతి సిచ్యువేషన్లో టీకున్న ఇంపార్టెన్స్ ఇంకొక దానికైతే ఉండదు. ఈ టీ అలవాటు ఉన్న వాళ్ళు అయితే అన్నమైన మానేస్తారేమో కానీ టీ మాత్రం తాగకుండా ఉండలేరనమాట. మరి అంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ టీని ఇంకా చాలా రుచిగా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చెప్పిన విధంగా చేసుకోండి. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా. ముందుగా ఈ మసాలా టీ కోసం మసాలా పౌడర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం 1 టేబుల్ స్పూన్ లవంగాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువగా యాలకులు, కొద్దిగా తులసి విత్తనాలు, అలాగే 2 ఇంచులున్న 2 దాల్చిన చెక్క ముక్కలు తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని పెట్టుకుని స్లో ఫ్లేమ్లోనే వీటన్నింటినీ కూడా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అలా అని ఎక్కువసేపు వేయించుకోకూడదు. స్లో ఫ్లేమ్లో గరిటతో కలుపుకుంటూ వీటి నుంచి సువాసన వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందన్నమాట. అదే గుర్తు. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత వీటిని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాము. ఇలా 5 నిమిషాలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. వీలైనంత మెత్తగా మీరు పౌడర్ లాగా చేసుకుంటే చక్కగా టీలో ఫైనల్గా దింపే ముందు వేసుకుంటే సరిపోతుంది. దానిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈజీగా టీలోకి వస్తాయి. కాబట్టి ఇలా మెత్తగా చేసుకుని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో కానీ లేదా గాజు సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు చాలా కాలం వరకు కూడా నిలవ ఉంటుంది. మనం ఈ పౌడర్ను ఉపయోగించి టీ కూడా ఏ విధంగా పెట్టాలో నేను చూపిస్తాను. ఎంత క్వాంటిటీలో ఈ పౌడర్ వేసుకోవాలో కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక టీ గిన్నెని పెట్టుకుని మనకి ఎంతమందికి టీ అవసరమో మనం ముందుగా చూసుకోవాలి. నేను ఇద్దరికి పెడుతున్నాను కాబట్టి ఏ గ్లాస్తో టీ అవసరమో అదే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి డికాషన్ కోసం. ఇందులో 2 టీ స్పూన్ల టీ పొడి, అలాగే 2 టీ స్పూన్ల షుగర్ను కూడా వేసుకొని దాంతోపాటు 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా పైన పీల్ తీసుకుని కచ్చాపిచ్చగా దంచి టీలో వేసుకున్నట్లయితే హెల్త్కి కూడా చాలా మంచిది, అలాగే చాలా బాగుంటుంది. అలాగే మనం మసాలాలు వేయించుకున్నప్పుడు కనుక సొంటి ఉంటే కనుక మీరు ఆ మసాలాలతో పాటు సొంటిని కూడా వేయించుకుని పౌడర్లో వేసుకోవచ్చు. కానీ మనం సొంటి యూస్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ అల్లాన్ని దంచి వేశాను. అలాగే దీంతో పాటుగా ఒక తులసి దళం వేశాను. అలాగే ఒక 4 నుంచి 5 గులాబీ రేకులను కూడా వేసినట్లయితే ఈ మసాలా టీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు తులసి ఆకులు, గులాబీ రేకులు మనం టీ పెట్టుకున్న టైంలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి సొంటి వేసుకుంటే అల్లం వేసుకోవాల్సిన అవసరం లేదు. అల్లం ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్గా దొరుకుతుంది కాబట్టి నేను సొంటి వేయకుండా టీ పెట్టినప్పుడు అల్లం వేసుకున్నాను. మీరు కావాలంటే సొంటిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత డికాషన్ కొద్దిగా మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే మనం వాటర్ని వేసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసున్నర పాలను వేసుకోవాలి. అదే మనకి చిక్కని పాలు అయితే కనుక ఇలా వేసుకుంటే సరిపోతుంది. పాలు పల్చగా ఉండి నేను డైరెక్ట్గా పాలతోనే పెట్టుకుంటానన్నా కూడా మీరు పాలతోనే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇలా టీ మరిగిన తర్వాత ఇంకా ఫైనల్గా దింపే ముందు చిటికెడు అంటే టీ స్పూన్లో పావు టీ స్పూన్ కన్నా తక్కువ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఈ పౌడర్ ఎక్కువ వేసుకున్నట్లయితే బాగా ఫ్లేవర్స్ ఎక్కువైపోతాయి, టీ టేస్ట్ ఉండదు, అలాగే ఘాటుగా కూడా ఉంటుంది. అలాగే మనం టీ పెట్టుకున్నప్పుడు ఫ్రెష్గా తులసి ఆకులు, అలాగే గులాబీ రేకులు అంటే హైబ్రిడ్ కాకుండా మంచి స్మెల్ వచ్చే గులాబీ రేకులు ఉంటాయి కదా మన నాటివి, అలాంటి రేకులు వేసుకుంటే కనుక ఫ్లేవర్ బాగుంటుంది. మరి ఎందుకు ఆలస్యం, మీరు టీ పెట్టుకున్నప్పుడు ఈసారి ఈ విధంగా మసాలా టీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తెలియచేయండి. టీ అలవాటు ఉన్నవాళ్ళు ఈ రైనీ సీజన్లో ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మీ హెల్త్కి కూడా మంచిది, చాలా హెల్ప్ అవుతుంది. ఈ కోల్డ్ నుంచి, కాఫ్ నుంచి కూడా కొంతవరకు ఉపశమనం అయితే పొందొచ్చు. మరి మా మసాలా టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ చేయడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.